శ్రీ జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. आहे नीलशैल प्रबलमतवरणा मोरतनलिनी बनकुकरदळना आहे నీలశైల. భగవద్భక్తులారా, ఈ ప్రార్థన వింటుంటే ఎవరు రాశారో కదా, ఎంత ఆర్తితో నీలమాధవుణ్ణి పిలుస్తున్నారో కదా అని అనుకుంటున్నారు కదా. అతడేనండి సలాబేగా. సలాబేగానా? సలాబేగా అంటే ఎవరండి అంటే జగన్నాథుని యొక్క స్థిర అగ్రభక్తుడు. సలాబేగా 1607లో మరియు 1608 మధ్య జన్మించాడు ఆయన. आहे नीलशैल प्रबलमतवरणा मोरतनलिनी बनकुकरदळना गजराज चिंतकाल घोरजलेना चक्रपेसी नक्रनासी उधरिले अपना आहे नीलशैल प्रबलमतवरणा मोरतनलिनी बनकुकरदळना आहे నీలశైల. ఈ సలాబేగా అనేటువంటి ఆయన జహంగీర్ కులీ ఖాన్, ఆయన తండ్రి గారి పేరది. ఆయన బెంగాల్ సుబేదారు. జహంగీర్ పాదుషాను సంతోషపెట్టడానికి ఒరిస్సాపై దండయాత్ర చేశాడు. ఇతడు ఒక బ్రాహ్మణ వితంతువును దండ ముకుందాపురంలో కలిశాడు. ఆమెను అపహరించిన వైనం వల్ల కటక్లో సలాబేగాకు ఆ మాతృమూర్తి జన్మనిచ్చింది. సలాబేగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించేవాడు. తండ్రితో పాటు అనేక యుద్ధాలలో పోరాడటం ప్రారంభించాడు. అయితే తీవ్ర గాయాలైనటువంటి సందర్భంలో అతని అంకితమైన తల్లి శ్రీకృష్ణ నామాన్ని జపించమని శ్రీకృష్ణుని గురించి చెప్పిందట. ఆసక్తి పెరిగింది. కృష్ణ అంటే ఏమిటి, ఎందుకు అది అమృతం మధురం? నిజమే కదండి, కృష్ణనామం ఎంతో మధురం. ఇంకా విశేషం ఏమిటంటే, చూస్తున్నాడు చూడండి ఆ జగన్నాథుడు, ఆ జగన్నాథుడు అంటే ఎవరు అని ఎంతో ఆసక్తి కలిగింది సలాబేగాకు. అంతేనండి, జగన్నాథాలయంలోకి ప్రవేశం లేదని ఎప్పుడైతే భక్తులు చెప్తారో, ఎందుకంటే అతను ఇస్లాం ధర్మానికి చెందినవాడు కాబట్టి, జగన్నాథుని గురించి అన్వేషణ ప్రారంభించాడు. విశేషంగా జగన్నాథుని గురించి తెలుసుకోవాలనేటువంటి తపనతో శ్రీకృష్ణుడు బృందావనంలో బాల్యం గడిపాడు కదా, బృందావనానికి వెళ్ళి శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందామని అనుకున్నాడట. అంతే, ఆ విధంగా బృందావనానికి వెళ్ళినటువంటి అతను శ్రీకృష్ణ తత్వాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అదే రీతిన జగన్నాథుడు తప్ప ఈ సృష్టిలో ఇంకొక దిక్కు లేదు, గతి లేదు అనేటువంటి పరమతత్వాన్ని తెలుసుకున్నాడు. మళ్ళీ పూరికి తన యాత్రను ప్రారంభించాడు. అయితే రథయాత్రను చూడాలనుకున్నాడు. అంతేనండి, అనారోగ్యం వచ్చింది. దీంతో చాలా బాధపడి జగన్నాథుణ్ణి ప్రార్థించాడట. స్వామి తాను వచ్చే వరకు జగన్నాథుణ్ణి ఆగమని ఆర్తితో కోరాడు. జగన్నాథుడు భక్త సులభుడు కదండి, భగవంతుడు మన ప్రార్థన ఆలకిస్తాడనటానికి ఇదే ప్రతీక. ఆర్తి భక్తి ముక్తి సాధకాలు అనేటువంటి విషయాన్ని మనమంతా గ్రహించాలి. జగన్నాథుని రథం నంది ఘోష. భగవద్భక్తులారా, జగన్నాథుని రథం ఏమిటో తెలుసు కదా మీ అందరికీ, దాని పేరే నంది ఘోష. ఆ నంది ఘోష చక్కగా నిశ్చలంగా నిలిచిపోయిందిటండి. రథం నిశ్చలంగా ఉన్న ప్రదేశం తరువాత సలాబేగా యొక్క నివాసం కింద మారిందట. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి, భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి అంటే మనకు కావలసింది ఆర్తి భక్తి. రథం నిశ్చలంగా ఉన్న ప్రదేశం తర్వాత సలాబేగా నివాసం కింద మారింది. ఆయన 8 శ్లోకాలు ఎంతో విశేషంగా 150 పాటలు రాశారు. అందులో ఒకటే कहे सलाबेगा हीना जाति रे मुझे चढ़ा
ಶ್ರೀರಂಗಚರಣ ತಲೆ ಕರುವಚ್ಚಿ ಜನನ అహే నీలశైల. ప్రతి సంవత్సరం సాలబేగా సమాధి దగ్గర ఈ రథయాత్ర, జగన్నాథుని రథయాత్ర ఆగిపోతుంది భగవద్భక్తులారా. ఆగి తదనంతరం రథయాత్ర మళ్ళీ ప్రారంభమవుతుంది. ముక్తిని ప్రసాదించేది ఏమిటంటే భగవంతుని మీద విశేషమైనటువంటి ఆర్తితో మనం భక్తి తత్వంతో భగవంతుని కొలవడమే, అంతే తప్ప ఇతరమైనటువంటి ఏ మార్గాలు కూడా భగవంతుని వద్దకు చేర్చవు. అందుకనే ఓం శ్రీ విశ్వమూర్తయే జగన్నాథాయ నమః, ఓం దేవాదేవ జగన్నాథాయ నమః, ఓం అనంతాయ శ్రీ జగన్నాథాయ నమః, ఓం నారాయణాయ శ్రీ జగన్నాథాయ నమః, ఓం చతుర్మూర్తి జగన్నాథాయ నమః, ఓం విష్ణవే జగన్నాథాయ నమః. అహే నీలశైల ప్రబల మాతవరణ మోరతనళిని. ఎంత ఆర్తితో పిలిచాడో సాలబేగా, అందుకనే జగన్నాథుడు పలికాడు. ఆ ఆర్తితో మనం కూడా అహే నీలశైల జగన్నాథాయ నమః, ఓం శ్రీ జగన్నాథాయ నమః. సాలబేగా ఇస్లాం ధర్మానికి చెందిన జగన్నాథుడు తన కరుణను ప్రకటించాడంటే భక్తులలో ఏ ధర్మము, ఏ కులము, ఏ వర్ణమని స్వామి చూడడు, కేవలం భక్తిని మాత్రమే చూస్తాడనే దానికి ప్రతీక సాలబేగా జీవితం. భగవద్భక్తులారా, జగన్నాథ రథయాత్ర ఎక్కడా ఆగదు, సాలబేగా సమాధి వద్ద తప్ప. అది గొప్పతనం భక్తిది. మరిన్ని విశేషాలతో జగన్నాథుని యొక్క దివ్య ప్రాభవాన్ని తెలుసుకుందాం. అంతవరకు అహే నీలశైల ఆ నీలమాధవుణ్ణి మనమంతా కూడా కొలుద్దాం. ఓం నమో నారాయణాయ. కృష్ణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.